వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరికీ 45 కేజీల బియ్యంతో పాటు ఈ 5 వస్తువులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఇది ఏ పథకానికి సంబంధించి పంపిణీ చేయబోతున్నారు, ఎప్పటి నుండి పంపిణీ చేస్తారు, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. మన యొక్క దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అయితే PMGKY అనే పథకం ద్వారా మళ్ళీ మనకు 5 సంవత్సరాల వరకు ఉచిత రేషన్ పంపిణీ అయితే కొనసాగిస్తామని చెప్పేసి మనకు కీలక అప్డేట్ అనేది విడుదల చేశారండి. అయితే ఈ ఉచిత రేషన్ ద్వారా మన యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 5 కేజీల రేషన్తో పాటుగా వారికి గోధుమలతో పాటు కందులు సో ఇవైతే అందించడం అయితే జరుగుతుంది. మనకు మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి వస్తువులతో పాటుగా మనకు ఈ ఉచిత రేషన్ పంపిణీ అనేది చేయబడుతున్నారు. అయితే ఈ ఉచిత రేషన్ పంపిణీలో మనకు ఒక్కొక్క కార్డుకి మ్యాక్సిమం మనకు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ 5 కేజీల రేషన్తో పాటుగా మనకు ఈ వస్తువులు అనేది అందించబోతున్నారండి. అయితే ఇది మనకు 5 సంవత్సరాల వరకు యథావిధిగా కొనసాగిస్తామని చెప్పేసి మనకు నరేంద్ర మోడీ గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. సో ఇది మనకు రేషన్ కార్డు ఉన్నా ఇస్తారు, లేదంటే కనుక ఆధార్ కార్డు బేస్ చేసుకుని కూడా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.